బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ ఏడీఏ అంబేద్కర్ ను అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ లో విద్యుత్ శాఖ ఏడీఏ పనిచేస్తున్న అంబేద్కర్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించినట్లు గుర్తించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ లో విద్యుత్ శాఖ ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. 100 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించినట్లు గుర్తించింది. 10 ఎకరాల్లో పెద్ద కంపెనీ అంబేద్కర్ ఏర్పాటు చేసినట్లు ఏసీబీ విచారణలో తేలింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఉదయం నుంచి కూడా అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం అతను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఉదయం నుంచి సోదాలు నిర్వహించినటువంటి సమయంలో కూడా పెద్ద ఎత్తున అక్రమాస్తులను ఇటు ఏసీబీ అధికారులు గుర్తించారు. అదే కాకుండా అతని ఇంట్లో కూడా సుమారుగా 2 కోట్లు నగదును కూడా ఏసీబీ అధికారులు గుర్తించి ఆ నగదును కూడా ఇప్పటికే స్వాధీనం చేస్తున్నటువంటి సందర్భం. సోదాలు చేసినటువంటి సమయంలో ఇంట్లో పలు కీలకమైనటువంటి పత్రాలతో పాటు ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. వాటి విలువ బహిరంగ మార్కెట్ లో సుమారుగా 100 కోట్లకు పైగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో కొన్ని ఆస్తులను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ లో గచ్చిబౌలి ప్రాంతంలో ఒక 5 అంతస్తుల భవనంతో పాటు కొత్తగూడలో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ను, ఆ తర్వాత నల్గొండ జిల్లాలో ఒక 10 ఎకరాలకు సంబంధించిన వ్యవసాయ భూమితో పాటు 1000 గజాల ఫామ్ ల్యాండ్ ను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇదే కాకుండా బంగారాన్ని కూడా ఇంట్లో అధికారులు గుర్తించడంతో ఆ బంగారాన్ని లెక్కించేందుకు గోల్డ్ అప్రైజర్ కూడా ప్రత్యేకంగా రప్పించినటువంటి సందర్భంతో ఇదే నేపథ్యంలో ప్రత్యేకంగా బృందాలుగా ఏర్పడినటువంటి ఏసీబీ అధికారులు సుమారుగా హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మెదక్ జిల్లాలో 10 నుండి 12 ప్రాంతాల్లో ఈ సోదాలను కంటిన్యూ చేశారు. సుమారుగా 12 బృందాలుగా విడిపోయినటువంటి ఏసీబీ అధికారులు ఈ సోదాలను ప్రస్తుతం పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు గుర్తించినటువంటి ఆస్తులు బహిరంగ మార్కెట్ లో వాటి విలువలు లెక్కించినప్పుడు సుమారుగా 100 కోట్ల ఆస్తులు ఉంటాయంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. మరొక వైపు 10 ఎకరాల్లో ఒక కంపెనీని కూడా ఏర్పాటు చేసినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ కంపెనీ ఏంటి, కంపెనీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏంటి అన్న అంశాల గురించి కూడా ప్రజెంట్ ఇప్పుడు ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదొక అంశం అయితే ప్రధానంగా ఇటు అంబేద్కర్ తన మీద కాకుండా తనకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఎక్కువగా ఆస్తులు కూడబెట్టినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. తాను ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి తనపై ఆస్తులు ఉంటే కనుక ఏదో ఒక సందర్భంలో రైడ్స్ నిర్వహించినప్పుడు ఖచ్చితంగా కొన్ని రకాల ఇబ్బంది ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా భావించి తనకు సంబంధించినటువంటి స్నేహితులు, సన్నిహితులు, బంధువులకు సంబంధించిన పేర్ల మీద అక్రమంగా ఆస్తులను కూడబెట్టి వారి పేరు మీద కొన్ని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించారు. సో ఇందులో భాగంగానే అతనితో ఎవరెవరైతే సన్నిహితంగా ఉంటారో ఆ సన్నిహితంగా ఉండేటటువంటి వారి ఇళ్లలో కూడాను ఈ సోదాలు చేసినప్పుడు పలు కీలకమైనటువంటి అంశాలు ప్రజెంట్ వెలుగులోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపరిచి ఇక అంబేద్కర్ ను రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో సాధారణ అసిస్టెంట్ ఇంజనీర్ గా విద్యుత్ శాఖలో ఆయన ఉద్యోగాన్ని తన ప్రస్థానాన్ని ప్రారంభించిన తర్వాత కొద్ది రోజుల క్రితమే ఆయన తన ప్రమోషన్ కూడా పొందగలిగాడు. ప్రమోషన్ పొందిన తర్వాతనే ఆయన ఏడీగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనే మణికొండ ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న సందర్భం. సో మణికొండ తర్వాత నార్సింగ్ కి సంబంధించిన డివిజన్ బాధ్యతలు కూడా ఆయన చూస్తున్నప్పుడు ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హైరైజ్ బిల్డింగ్లు నిర్మితం అవుతూ ఉన్నాయి. ఈ హైరైజ్ బిల్డింగ్లకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతో పాటు ఉన్నటువంటి కనెక్షన్ ను అప్డేట్ చేయడం లాంటి బాధ్యతలు కూడా ఏడీఈగా అంబేద్కరే చూస్తూ ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో తన వద్దకు వచ్చినటువంటి వారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున కూడా ముడుపులు ఆశించారు, లంచం కూడా ఆశించినటువంటి నేపథ్యంలో ఇక అంబేద్కర్ అడిగినట్టుగా డబ్బు ఇవ్వనటువంటి పరిస్థితి చాలా మందికి తప్పలేదు. ఇలాంటి పరిస్థితులను చాలా మంది ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఇదే కాకుండా కొంతమంది ఉన్నత స్థాయి అధికారులు కూడా ఉన్నతాధికారులతో కూడా నేను కుమ్మక్కైనట్టుగా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. సో అందుకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఏసీబీ అధికారులు ఆరోపిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శశి.